ఈ మధ్య కాలంలో ప్రైవేట్ స్కూల్ బస్సులు రన్నింగ్లో ఉండగా రకరకాల టెక్నికల్ సమస్యలతో ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే భాగంగా ఈరోజు కామారెడ్డి జిల్లా బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్కి సంబంధించినటువంటి బస్సు రామారెడ్డి రూట్లో ఉండగా సడన్గా బ్యాటరీ పేలి మంటలు రావడం జరిగింది. ఆ సమయంలో స్కూల్ బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. అదృష్టవశాత్తు ఏ విద్యార్థి కూడా ఏం జరగలేదు. అయితే సంవత్సరానికి ఒకసారి స్కూల్ బస్సుల్ని హంగామాగా హుటాహుటిన హడావిడిగా చేస్తూ ఫిట్నెస్ పేరుతోటి ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్లని ఇబ్బందులు పెడుతూ ఏదో 40,000 50,000 ఫీజు చేస్తూ ఒక్కొక్క బస్కి ఫిట్నెస్ పర్యవేక్షణలు చేస్తారు ఈ ఆర్టీ అధికారులు. మరి ఈ నిర్లక్ష్యానికి ఈ తప్పిదాలకి బాధ్యులు ఆర్టీ అధికారులు అని చెప్పేసి అడుగుతున్నాం. ఒక్కొక్క స్కూల్ బస్సుకి 40,000-50,000 ఛార్జ్ చేసి ఫిట్నెస్ చేస్తున్నారు కదా, అయినా కూడా మరి ఎందుకు ఈ విధంగా టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి? ఒక బస్సు బ్యాటరీ ఫెయిల్ అవ్వడం అనేది చాలా పెద్ద విషయం, సామాన్యమైన విషయం. టైర్ పంచర్ కావడం అనేది సాధారణ విషయం. అది బ్యాటరీ ఫెయిల్ అయిందంటే మరి మీరు